హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో వడ ప్రీమిక్స్ పౌడర్ అనేది నేను చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు అటుకులు, అలాగే ఒక పావు కప్పు శనగపప్పు, పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాము. స్టవ్ పైన బాండి పెట్టి అది కాస్త వేడయ్యాక 2 కప్పుల మినపప్పుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా బౌల్లోకి తీసుకున్న వాటిని చల్లారనివ్వాలి. అలాగే అదే ప్యాన్లోకి శనగపప్పుని యాడ్ చేసి అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అది కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా వేయించేసుకోవాలి. ఇలా ఈ వడలోకి శనగపప్పుని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే దీంట్లోకి 1 కప్పు అటుకులు తీసుకొని వేయించేసుకోవాలి. నేను ఇక్కడ సన్న అటుకులు తీసుకున్నానండి. మీరు లావు అటుకులు తీసుకుంటే 1/2 కప్ సరిపోతాయి. ఇలా ఇవి కూడా వేగాక ఇందాక మినపప్పులోకి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఈ ఆఫ్ చేసుకున్నాక ఆ ప్యాన్ వేడికే ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతుంటేనే రవ్వ అనేది బాగా వేగిపోతుంది. ఇలా వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి. అలాగే మనం మినపప్పు, అటుకులు, శనగపప్పు వేయించుకునేవి చల్లారిపోయాయండి. అవి పూర్తిగా చల్లారాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మిక్సీలో నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీరు అలా కేజీ 2 కేజీలే అని అనుకుంటే గిర్నీలో పట్టించుకోవచ్చు. ఇలా మనం మిక్స్ చేసుకున్న దాన్ని ఒక జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల ఈ వడలో మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. చాలా బాగుంటాయి. ఇలా బొంబాయి రవ్వ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని పూర్తిగా చల్లారాకే మనము ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను గాజు సీసా తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది మనకు 1 year పాటు నిల్వ ఉంటుందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పప్పు అనేది నానబెట్టి మిక్సీ వేసుకోకుండా పని అనేది లేకుండా ఇలా ఈజీగా అయిపోతుంది. ఇలా వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అండి ఇటువంటివి. సో వీటితో మనం ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని మనకు వడలకు కావాల్సినంత పౌడర్ని అనేది తీసుకోవాలండి. ఇలా పౌడర్ తీసుకున్నాక దీంట్లోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి మనం ఒకేసారి వాటర్ అనేది వేసుకోకూడదండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఒకేసారి బాగా వాటర్ పోసేసినా కూడా లూజ్ అయిపోతుంది. అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. సో ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఒక 1/2 hour పక్కకు పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. 1/2 hour తర్వాత చూస్తే ఇలా మనకు వడ కన్సిస్టెంట్ ఈ మాదిరిగా అయిపోతుంది.
సో దీంట్లోకి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం తురుము అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా లూజ్గా అవ్వద్దండి, అలా అని గట్టిగా అవ్వద్దు. నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. దీంట్లోకి నేను మిర్చికి బదులుగా మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇలా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు వడపిండి అనేది తయారైపోయింది. పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కాక చెయ్యి అనేది తడుపుకుంటూ ఇలా ఉండలాగా తీసుకొని, మీకు చేయితో చేయడం రాకపోతే మనం పేపర్ మీద అయినా వేసి చేసుకోవచ్చండి. ఇలా మధ్యలోకి హోల్ పెట్టుకొని వేడెక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. మనకు ఆయిల్కి సరిపడన్ని వడలు వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చకూడదు, అలానే హై ఫ్లేమ్లో కాల్చకూడదు. లో ఫ్లేమ్లో కాలిస్తే ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చుతాయండి. హై ఫ్లేమ్లో కాలిస్తే పైన మాత్రమే కాలి లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుంది. సో ఇలా మనకు ఆయిల్ సరిపడాన్ని వడలు వేసుకొని వన్ సైడ్కి కాలిన తర్వాత సెకండ్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అన్నీ ఈవెన్గా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, మన ఇన్స్టంట్ వడ మిక్స్ పౌడర్తో ఇలా ఈజీగా వడలు వేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.